తర్వాత ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ అది గురించి ఇది అందరి గురించి మాట్లాడుతూ చాట్ చేసి మాట్లాడుతున్న వారి దగ్గరికి వెళ్ళి సార్ ఒకటి మా గ్రంథాలు ఏమి ఉన్నాయంటున్నారు కదా సార్ ఒకసారి మీ గ్రంథాలు కూడా చూద్దామా, అక్కడ ఏమన్నా ఒకసారి పరిశీలిద్దామంటే మా గొడవ నీకెందుకు అనుడికి వైపురు. అంటే మీ గొడవ ఎవరు తీయకూడదు. ఒకరికి ఇందులోకి వచ్చేసి ఎవరో ఒకటి సెట్ చేసేద్దాం, బురద జల్లేద్దాం అనే ఆలోచనలు ఎక్కువైపోయినాయి. సరే సార్ ఒక విషయం చెప్పాలంటే ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు, కానీ క్రైస్తవులుగా సత్యం ఎరిగిన క్రైస్తవులుగా మనం నమ్ముకున్న దేవుని గురించి ఒక క్లారిటీ ఉండాలొద్దా? ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఒక క్లారిటీ లేకుండా ఏదో మాట్లాడేద్దాం ఏదో చేసేద్దాం అంటే దేవుడు దానికి ఆమోదించడు. దేవుడు దాన్ని ఆశ్రయించుకుంటున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా ఈరోజు మనం ఖచ్చితంగా ఏం నేర్చుకోవాలి? మనం నమ్ముకున్న ఆయన గురించి మనం క్లారిటీ తీసుకురావాలి, ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అది బైబిల్ ఏం చెప్తుంది? అసలు తండ్రి కుమారుడిగా వచ్చాడా, కుమారుడే పరిశుద్ధాత్మ కింద మరలా మన దగ్గరికి వచ్చేసాడా, ఇప్పుడు మళ్ళీ నివసిస్తున్నాడా, ఇప్పుడు పరలోకున్న దేవుళ్ళేడా, మన దగ్గర ఉన్నాడా, అసలు ఏం జరుగుతుంది, బైబిల్ అసలు ఏం చెప్తుంది, దాన్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం.